ఆపనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట మండలంలో వాలంటీర్లు అందరూ విధులను బహిష్కరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కలిసి గౌరవ వేతనాన్ని పెంచాలంటూ వాలంటీర్లు అందరూ కలిసి కార్యదర్శులకు ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేయడం. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట కూడా అదే తీరు సంతరించుకుంది. మంగళవారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో జరుగుతున్న ఆడదామ ఆంధ్ర కార్యక్రమానికి హాజరైన రెడ్డయ్యకు ఒంటిమిట్ట మండలంలోని అన్ని సచివాలయ వాలంటీర్లు కలిసి తమ డిమాండ్లకు సంబంధించి డిమాండ్ల వినతి పత్రం అందజేశారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ రవిబాబు. ముఖ్యమంత్రి గారికి నమస్కారములు. నా పేరు శ్రీరామ్ సుధీరు. నేను గ్రామ వార్డు వాలంటరీగా పనిచేస్తున్నాను. సాలాబాద్ గ్రామంలో సాలాబాద్ సచివాలయము, ఒంటిమిట్ట మండలంలోని కడప జిల్లా. మాకు గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తున్నారు. అది మాకు కుటుంబ పరిస్థితులను ఆదుకునేదానికి కానీ ఏ విధంగా మాకు అది సరిపోవడం లేదు. కావున మమ్మల్ని మా గ్రామ వాలంటీర్ అందరినీ మండలంలోని అందరినీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసింగ్ కానీ దాన్ని విలీనం చేసి మాకు ఏదో ఒకటి జీవనోపాధి కల్పించి ఆ వేతనాన్ని గౌరవ వేతనాన్ని 18,000 కానీ 10,000 కానీ పెంచాలని మిమ్మల్ని కోరుచున్నాము. మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి కాదు. గవర్నమెంట్కి ఇచ్చిన అన్ని పథకాలని ప్రజలకు ఎటువంటి లంచాలు తీసుకోకుండా స్వచ్ఛందంగా మా సేవలు మేము చేసినాము. కరోనా టైంలో కూడా మేము ఎన్నో సేవలు అందించినాము. కనుక మా వృత్తిని మీరు గుర్తించి ఈ విధంగా అయినా మాకు చర్యలు తీసుకొని గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 కానీ 18,000 కానీ మాకు పెంచమని మిమ్మల్ని కోరుచున్నాము. ఇది మా దయ చూపించి మీరు కోరుతున్నారని మేము ఆశిస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నా పేరు వెంకట సుబ్బయ్య సార్. సాలాబాద్ గ్రామ పంచాయతీ, ఒంటిమిట్ట మండలం, కడప జిల్లా సార్. మేము వాలంటీర్గా జాయిన్ అయ్యి 2019 ఆగస్టు నుంచి జాయిన్ అయ్యాము సార్. కరోనా టైంలో 5,000 గౌరవ వేతనం తీసుకుంటాం సార్. మీరు ఇచ్చే 5,000 కరోనా టైంలో సార్. కరోనా టైం తర్వాత నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయినాయి సార్. మాకేం సరిపోవట్లేదు. మా సేవను గుర్తించి మాకు తగిన పారితోషికంగా ఇవ్వాలని 10,000 నుంచి అవుట్సోర్సింగ్ 10,000 జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అందరూ సార్ మాకు ఉద్యోగ భద్రత సార్, ఉద్యోగ భద్రత కానీ అవుట్సోర్సింగ్ కానీ రెగ్యులరేషన్ కానీ చేసే అవకాశం అని కోరుకుంటున్నాం సార్.